ఆరు బయట బట్టలు దేనిపై ఆరేస్తారు? పూరీలు దేనితో చేస్తారు? పప్పు గుత్తి దేనికి వాడతారు? ఎంత కష్టమైనా పర్లేదు ఇవాళ చెప్పేసేళ్ళు. చెప్పు. నన్ను ముంచేసావు సుమా. చాలా కష్టం, నేను ముంచలేను. ఎవరి తల మీద తక్కువ అప్పడాలు పగులుతాయో వాళ్ళకి ఇస్తుంది. స్వప్నకే ఇచ్చేద్దాం. అప్పడాలేనా? నిన్ను ఫస్ట్ టైం చూసినప్పుడు నాకు ఏ ఫీలింగ్స్ లేవు. తర్వాత మొదలవుతుంది. ఫస్ట్ ఇవిడికి సెలైన్ ఎక్కించండి. ఏమండి, మీరు ఏమైనా చెప్పకుండా దాచారా మీ వారి దగ్గర? చెప్పకుండా అంటే మీరు ఇప్పటి వరకు మీ ఆయన దగ్గర దాచిపెట్టినటువంటి ఆ విషయం స్టార్ మహిళ ద్వారా బయటకు వచ్చేస్తోంది. ఏమిటది? నిన్న కూరలో ఉప్పేయడం మర్చిపోయాను సుమా. మగవాళ్ళకి పెద్ద పెద్ద మీసాలు ఉంటే దాని వల్ల లాభాలు ఏమిటి? గాజుల స్టాండ్. గాజుల స్టాండ్ గా వాడుకోవచ్చు. వావ్. మీసాలు బాగా పెద్దగా ఉంటే ఏం వండినా వాళ్ళకి ఒకటే రుచిలో ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ మీసం రుచి వస్తుంది. యుద్ధం మొదలయ్యాక వదిలేస్తే మగతనం అనిపించుకోదు. మగతనం అంట. నేను ఖర్చు వేసిన కుర్చీలో నేను ఎవరైనా కూర్చుంటే వాడి తాట తీస్తా. అదే నేను లుక్ వేసిన స్టార్ మహిళకి వస్తే ఎన్ని ఇస్తావు? మర్చిపోయింది. నేను కర్చీఫ్ వేసిన కుర్చీలోనే ఎవరైనా కూర్చుంటే వాడి తాట తీస్తా. అలాంటిది నేను ట్రై చేసిన అబ్బాయికి ఎవరైనా ఎవరితైనా లైన్ వేస్తే దాని గుగ్గు గుళ్ళు గుళ్ళు పగిలిపోతాయి. గ్రామంలో తెల్లవారుజామున ఏది కూస్తుంది? పంది. పంది కూస్తుందంట. ఎలాగా? పంది కోతైతే రాలేదు కానీ మూతైతే వచ్చింది. పంది కూతరాలేదు కానీ మూత వచ్చిందంట. కానీ సౌండ్ ఏది? సౌండ్ పందెత్తుకుపోయింది. ఆహా, అబ్బా, అయ్యో, వాళ్ళ ఆయన్ని కొట్టింది ఇప్పుడు. అమ్మాయిలు అబ్బాయిల కంటే ఎక్కువ ముదిరిపోయారా అని ఎప్పుడు అనిపిస్తుంది? ఎగ్జామ్ టైమ్ లో కిసెస్ అని చెప్పి అయిపోయాక ఫ్లైంగ్ కిస్ ఇచ్చినాం. చూపెట్టమన్నావు, చూపెట్ట ఏదో ఇస్తా అన్నావు. ఇస్తున్నా, తీసుకో. స్వాతి అని ఒక అమ్మాయి ఉండే, రీసెంట్ గా దాని బర్త్డే అయింది భయ్య. కరెక్ట్ 12 గంటలకు దానికి కాల్ చేసా, బిజీ వచ్చింది. 5 నిమిషాల తర్వాత కాల్ చేసా. ఎంతసేపు ఏం చేసావు? అది కాదే, నీకే కాల్ చేశానే. అబద్ధం ఆడేవంటే RC 150 రీఛార్జ్ చేస్తా చెప్తున్నాను. 150 రీఛార్జ్ చేస్తా చెప్తున్నాను. ఈ అడవి చాలా గంభీరంగా కనిపిస్తుంది. నాకేం పచ్చగా కనిపిస్తుంది. నువ్వు ఇన్ని ఏదో పంచులు వేసినా కానీ నీ మీద రివర్స్ ఒక పంచు కూడా ఎందుకు వేస్తలేదు తెలుసా? నీది అడవి జాతి కదా, పంచులు ఉండవు. మనం ఎలాంటివి దొబ్బేయాలని చూస్తాం. కళ్ళు లేని బిచ్చగాని దగ్గర చిల్లర డబ్బులు దొబ్బేయడం. మేము ఇప్పుడు రచ్చరవి గురించి మాట్లాడమనలేదు. చిన్నపిల్లల దగ్గర ఏడుస్తుంటారు చూడు, వాళ్ళ దగ్గర వాళ్ళని కొట్టి మరీ తీసుకుంటాడు, అంత కలీజోడు. మై నేమ్ ఇస్ స్వామి. లైబ్రరీలో సమరం చెప్పే కథలు దుబ్బేయాలని చూపిస్తుంది. కాలేజ్ లైబ్రరీలో సమరం కథలు ఎందుకుంటారా? స్వామి పేరేమో స్వామి, చెప్పేదో రంగస్వామి. ఇలాంటి సందర్భాల్లో మనం నవ్వు వచ్చినా ఆపుకుంటాం. మన లవర్ తన ఆధార్ కార్డు చూపించి ఎలా ఉన్న అడిగినప్పుడు నవ్వు వస్తుంది అన్న. రవి, నా ఆధార్ కార్డ్ చూడు ఒకసారి. ఇది నీ ఆధార్ కార్డా లేకపోతే పందిదా? రోడ్ మీద ఎలాంటివి చూస్తే చిరాకేస్తుంది? అమ్మాయిలు దొంగలాగా స్కాప్ కట్టుకుని రోడ్ల మీద తిరిగినప్పుడు చిరాకు అనిపిస్తుంది. నీకోసం ముఖం తెప్పించుకొని నీట్ గా రెడీ అయ్యేటప్పుడు కాకి రెట్టేసినప్పుడు చిరాకేస్తుంది. దాన్ని పట్టుకొని డైపర్. కాకి డైపర్స్ వస్తున్నాయి ఈ మధ్య. నేను అవే వేసుకుంటా. ఎలాంటి సందర్భాల్లో మన డాడీ మనకి విలన్ లాగా కనిపిస్తుంటాడు? అన్నం తినే టైంలో మా డాడీ వచ్చి కడుపుకి అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా అన్నప్పుడు, రాంప్రసాద్ కడుపుకి బిర్యానీ తింటున్నా సాంబార్ రైస్ తింటున్నా? ఏం కలదో అనిపించట్లే. మా డాడీ నన్ను నల్లా గానీ మా తమ్ముడిని తెల్లాగంటే నాకు మా డాడీ విలన్ లాగా కనిపిస్తాడన్న.
ఎలాంటి సందర్భాల్లో మన మీద మనకే విరక్తి కలుగుతోంది? శ్రీముఖి పదే పదే రవణకే ప్రపోజ్ చేసినప్పుడు ఐ లవ్ యూ నువ్వుంటే సైకో బాయ్ ఫ్రెండ్స్ అండి. మీ అన్నయ్య ముఖ్యమా నేను ముఖ్యమా? నాకు మా అన్నయ్య ముఖ్యమేరా, నువ్వు కాదు. దున్నపోతుకున్ను గాడిద క్రాసింగ్ చేస్తే పుట్టినట్టున్న దరిద్రుడా.